హరి ఓం. హిట్ టీవీ ప్రేక్షకులకు శుభాభివందనములు. దేవి భాగవతంకి స్వాగతం. ఎప్పుడైతే జనమేజయుడు యజ్ఞం గురించి చెప్పమని చెప్పారో, అడిగాడో, తక్షణమే వ్యాసుల వారు యజ్ఞం గురించి ఈ రీతిలో చెప్పడం మొదలుపెట్టారు. నాయనా జనమేజయ, యజ్ఞము 3 రకాలుగా ఉంటుంది. యజ్ఞం 3 రకాలుగా: సాత్విక యజ్ఞము, రాజస యజ్ఞము, అలాగే తామస యజ్ఞము. ముఖ్యంగా ఈ 3 రకాలుగానే ఎక్కువగా యజ్ఞం చేస్తూ ఉంటారు. సాత్విక యజ్ఞము చాలా దుర్లభమైనటువంటిది, అంటే చాలా కష్టతరమైనటువంటిది. మనము అసలు ఈ గుణాల గురించి మనం ముందు ఎపిసోడ్లలో కూడా చెప్పుకున్నాం. సత్వగుణ సంపన్నముతో కూడుకున్నటువంటి యజ్ఞం ఇది. బ్రాహ్మణోత్తములు, వేద పండితులు, అలాగే మునీశ్వరులు, వీరి ద్వారా నిర్వహించబడుతుంది. అంటే ధర్మబద్ధముగా, దైవానుగ్రహముగా లభించినటువంటి ద్రవ్యాలతో, అలాగే మంత్రోచ్చరణ కూడా స్పష్టంగా మునీశ్వరులు ఎప్పుడూ కూడా వారు పరమేశ్వరుని యొక్క ఆశీస్సులు పొంది శాంతమూర్తులుగా చేసేటువంటి యజ్ఞం ఏదైతే ఉందో అది సాత్విక యజ్ఞం. ఇది మునీశ్వర్లు, ఇది చాలా దుర్లభమైనటువంటిది, ఇది కష్టతరమైనటువంటిది కూడా. అంటే ఈ సాత్విక యజ్ఞంలోని ఏది కూడా ఆశించకుండా, ఏ దాని మీద కూడా కోరిక లేకుండా, ఎప్పుడూ కూడా నలుగురి క్షేమం కోసం, లోక కళ్యాణార్థం మాత్రమే ఈ యజ్ఞం జరిపిస్తూ ఉంటారు. అంటే దీంట్లోని ఎటువంటి స్వార్థపూరితమైనటువంటి ఆశ కానీ ఏమీ ఉండదు. అలాగే ఎప్పుడూ కూడా ప్రకృతి గురించి, అంటే వర్షాలు రావాలి అన్నా, ఇదివరకటి రోజుల్లోని ప్రకృతిలోని మార్పులు జరగాల్సిన సమయానికి జరగలేకపోయినా, అంటే వర్షాకాలంలో వర్షాలు పడకపోయినా, అలాగే రావలసినటువంటి పంట పొలాలు అన్ని సమయానికి రాకపోయినా, వాళ్ళందరూ కూడా, ప్రజలందరూ కూడా మహానుభావులు, మహాత్ముల దగ్గరికి, మునీశ్వరులు, పండితులు, వారి దగ్గరికి వెళ్ళి వారి యొక్క బాధని విన్నవించుకునేవారు. అప్పుడు మునీశ్వరులందరూ కూడా ఆశ్రమ ప్రాంగణాలలో సాత్విక యజ్ఞాలు, అంటే లోక కళ్యాణం మాత్రమే, లోక కళ్యాణం కోసం చేస్తున్నారు కాబట్టి లోక కళ్యాణార్థము ఆ యజ్ఞాలు చేసి సకాలంలో వర్షాలు పడేటట్టు, అందరూ కూడా, ప్రజలందరూ కూడా సుఖశాంతులతో సుభిక్షంగా ఉండాలి అనేటువంటి మనోనిశ్చయంతో ఆ యజ్ఞం చేస్తూ ఉండేవారు. ఈ సాత్విక యజ్ఞం, అంటే సత్వగుణముతో కూడుకున్నటువంటి ఈ సాత్విక యజ్ఞం చేసి ఇప్పటికీ కూడా మన దేశం, మన రాష్ట్రం, మన ప్రపంచం
ఇవన్నీ కూడా ఇలా సుభిక్షంగా ఉన్నాయి అంటే ఇంకా అక్కడక్కడ ఈ మాత్రమైనా కూడా సుభిక్షంగా ఉన్నాయి అంటే స్వలోభానికి లోబడకుండా ఎక్కడో కొంతమందైనా కూడా లోక కళ్యాణం కోసము ఇటువంటి యజ్ఞాలు చేస్తున్నారు కాబట్టే మనం ఈ మధ్యకాలంలోనే ఒక పెద్ద ఉపద్రవం నుంచి వచ్చాం, అదే కరోనా. ఆ జగన్మాత ఇప్పుడు జరుగుతున్నటువంటి అంటే ఈ కాలంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులకి ప్రజల యొక్క అందరూ కూడా ఆ తల్లి బిడ్డలే కాబట్టి ప్రజలు ఏ రకంగానూ కూడా తన బిడ్డలు ఏ రకంగానూ కూడా దేనికి లొంగడం లేదు, పాపాలు పెరిగిపోతున్నాయి. అలనాడు పాపాలు పెరిగిపోతున్నాయి అని భూదేవి బాధపడితే కృష్ణ పరమాత్ముడిని పంపించింది. అంటే అప్పుడు ఇంకా ధర్మము కనీసము 3 పాదాలపైనైనా ఉంది. కానీ ఇప్పుడు ప్రజలు పరమాత్ముడే దిగి వచ్చినప్పటికీ కూడా ఆ పరమాత్ముడిని కూడా శంకించి పరమాత్ముడిని కూడా మభ్యపెట్టేటువంటి స్థితికి జ్ఞానం పెరిగిపోయి ఉన్నారు కాబట్టి నిరాకారంగా కంటికి కనిపించకుండా ఆవిడ బుద్ధి చెప్పాలని కరోనా రూపంలో మనందరికీ అది తెలియపరిచింది. అలాగ కూడా మనము అంటే కలి ప్రభావము ఎంతగా ఉంటుంది అంటే ఈ కలి ప్రభావముతోని ఆ పరమాత్ముడు పెట్టినటువంటి ఆ పరీక్షకు కూడా ముందు భయపడినప్పటికీ భక్తి భయం వచ్చినప్పటికీ ఇంకా అది అలవాటు పడిపోయిన తర్వాత దాన్ని కూడా స్వార్థపూరితంగా మార్చేశాం. అంటే మనము ఆ తల్లి యొక్క బిడ్డలమైన మనము ఎంత స్వార్థపూరితంగా తయారయ్యాం. నేను నా కుటుంబం అనే స్థితికి చేరుకున్నాం. మేము బాగుండాలి, నేనే బాగుండాలి, నా ఇల్లు బాగుంటే చాలు, ఏది ఏమైపోయినా పర్వాలేదు అనే స్థితికి చేరుకున్నాం మనం. కానీ అటువంటి సమయంలోని కూడా కొంతమందైనా కనీసం కొంతమందైనా కూడా ఆ పరమేశ్వరి ఆ జగజ్జననిని మరచిపోకుండా ఆ జగజ్జనని యొక్క లీలలు మరచిపోకుండా ఆ తల్లిని అర్థించి యజ్ఞాలు సాత్విక యజ్ఞాలు చేయబట్టే ఈరోజు ఈ లోకం ఈ ప్రపంచం ఈ మాత్రం ఉంది. మళ్ళీ పూర్వస్థితికి చేరుకున్నాం. అంతటి దుర్లభమైనటువంటిది అంతటి శక్తివంతమైనటువంటిది ఈ సాత్విక యజ్ఞం. దీనికి ఎప్పుడూ కూడా ద్రవ్యాలు అంటే యజ్ఞానికి వాడేటువంటి ద్రవ్యాలన్నీ కూడా ధర్మబద్ధంగా సత్యప్రదంగా సన్మార్గంలో లభించినటువంటి ద్రవ్యాలతోని ఆ యజ్ఞాన్ని చేసి ఆ దేవి యొక్క అనుగ్రహాన్ని పొందినట్టయితే మనకి దాని ఫలితం తక్షణం లభిస్తుంది. కాబట్టి ఆ జగన్మాత యొక్క అనుగ్రహాన్ని పొందడానికి సాత్విక యజ్ఞాన్ని చేస్తూ ఉంటాం. అటువంటి దుర్లభమైనటువంటి యజ్ఞాలు ఇప్పటికీ కూడా చేస్తూ మనని కాపాడుతూ వస్తున్నటువంటి మహానుభావులకి, మునీశ్వరులకి, సాధు పుంగవులకి మనందరము కూడా మనసా వాచా కర్మణ ఒక్కసారి నమస్కరించుకొని ఆ జగన్మాత అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నం చేద్దాం. హరి ఓం తత్సత్.